ఇలా చూసారా చిర్రాకు పుల్లకూర. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఆకుకూరలు తినడం అనేది ఆరోగ్యానికి ఎంతో అవసరం కదా. ఆకుకూరల్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా. మనకు అవసరమైన పోషక విలువలు మనకు అందించే ఈ ఆకుకూరలతో రుచిగా కూరలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో గోంగూరతో పులుకూర ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇవాళ చిర్రాకు ఉపయోగించి చిర్రాకు పులుకూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక కట్ట ఆకుకూర తీసుకున్నాను. ఆకుకూర చాలా లేతగా ఫ్రెష్గా ఉంది కదా. ఇక్కడ నేను తీసుకున్న ఆకుకూర కాడలు చాలా లేతగా ఉన్నాయి, అందువల్ల కాడలతో కూడా వేసుకుంటున్నాను. ఇలా లేత కాడలతో కూడా కలిపి కూర చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. కానీ కాడలు ముదురుగా ఉంటే మాత్రం తీసేసి ఆకుతో మాత్రమే కూర చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకుని ఎక్కువసేపు మనం ఉడకపెట్టాం కదా, 2-3 నిమిషాలు ఉడకపెడతాం అంతే. ఆ టైంలో ఈ కాడలు ఉడకవు. అందువల్ల ఆకు కాడలు చాలా లేతగా ఉంటేనే కాడలతో కూడా ఈ కూర తయారు చేసుకోవాలి. చిర్రాకు పుల్లకూర తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో కొంచెం వాటర్ని పోసుకుని, ఎక్కువ అవసరం లేదు, మనం తీసుకునే ఆకుకూరలు ఉడకడానికి అవసరమైన వాటర్ని కొంచెం పోసుకుంటే సరిపోతుంది. నీళ్లు తెల్లడం మొదలవగానే అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి తీసుకుని పొడవుగా 2గా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కాస్త కారం ఎక్కువ ఉంది కాబట్టి 3 తీసుకున్నాను. పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఎక్కువ తక్కువలు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మపండు సైజులో కంటే కొంచెం తక్కువ చింతపండుని తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 టమాటోస్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ ఇంగువ, 1/4 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా గరిటెతో కలిపి ఇవన్నీ కలిసి ఒక 50% వరకు ఉడికించుకోవాలి. ఇవన్నీ ఇలా వాటర్తో కలిపి బాయిల్ చేస్తున్నప్పుడు న్యాచురల్ అరోమా, సహజంగా వచ్చే ఆ సువాసన ఉంది చూసారా, ఎంత బాగుందో ఆ అరోమా. చెప్పడం కంటే ఒకసారి చేసి చూడండి. ఈ కాంబినేషన్లో వచ్చే అరోమా అంటే పచ్చి మిరప, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, చింతపండు, ఉల్లిపాయలు, టొమాటోలు, సాల్ట్ ఇవన్నీ కలిసి తగు మోతాదులో ఉడుకుతున్నప్పుడు, వాటర్తో కలిసి ఉడుకుతున్నప్పుడు చాలా బాగుంది. ఒకసారి సిద్ధమైన ఒక సువాసన ఉంటుంది కదా, పచ్చి కూరగాయలు అవన్నీ కలిసి ఉడుకుతున్నప్పుడు చాలా 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 బాగుంది. చెప్తే అర్థం కాదు, కానీ అది చేసి చూడండి అర్థమవుతుంది. ఇలా 50% ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూరను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక కట్ట ఆకుకూరని వేసుకుంటున్నాను, కాడలతో కూడా. లేత కాడలు కాబట్టి ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. కాడలు ముదురుగా ఉంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆకుకూరని ఎక్కువసేపు ఉడకపెట్టాం మనం. అక్కడ 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకపెడతాం కాబట్టి ఆ టైంలో కాడలు ఉడకవు. ఎక్కువ టైం ఆకుకూర ఉడకపెడితే ఆ ఆకుకూరకున్న ఆకుపచ్చి కలర్, గ్రీన్ కలర్ పోతుంది. ఆకుకూరను వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. సో గరిటెతో ఇలా పైన ఇలా ట్యాప్ చేసి ఇలా మిక్స్ చేస్తే చక్కగా కలిసిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే చక్కగా ఆకు ఉడికిపోతుంది. ఆకు ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. 3 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చూసారా, ఆకు చాలా చక్కగా ఉడికింది. ఇలా ఉడికిన ఆకు మిశ్రమాన్ని మిగిలిన వాటర్లోంచి వేరు చేసి ఇంకొక గిన్నెలో వేసుకోవాలి. అందులో వేసుకొని మెదుపుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఉంటే మెదుపుకోవడం కాస్త కష్టం అవుతుంది కాబట్టి వేరే గిన్నెలో వేసి మెదుపుకుంటే చక్కగా మెదిగిపోతుంది. ఇక్కడ నేను ఆకుకూర మెదుపుకోవడానికి మట్టి పాత్రను ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఒక పప్పు గుత్తి తీసుకుని ఉడికిన ఆకుకూర మిశ్రమాన్ని చక్కగా మెదుపుకోవాల్సి ఉంటుంది. ఇది మిక్సీలో కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు, వేరే ఇతర స్టీల్ పాత్రలో కూడా చేసుకోవచ్చు. కానీ మట్టి పాత్రలో, స్పెషల్గా మట్టి పాత్రలో వేసి ఆకుకూరని మెదిపితే దీనికి వచ్చే రుచి, దీని టేస్ట్ చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన వాటర్ని కూడా ఇందులో వేసుకుని కలుపుకుంటూ మెదుపుకుందాం.
ఈ ఆకుకూరని మరి పూర్తిగా మెదుపుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కువ మరి పేస్ట్‌లా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 80% వరకు మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా చూసారా? మనకు కావాల్సిన విధంగా చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ ఆకుకూర మిశ్రమాన్ని గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చిర్రాకు పుల్లకూరకి ఎంతో టేస్ట్ తీసుకొచ్చే తాళింపు పెట్టుకుందాం. అంటే పోపు రెడీ చేసుకుందాం. ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కాస్త చిటపటలాడిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత 3 నుంచి 4 పొట్టుతో పాటు క్రష్ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులో 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి మధ్యలోకి తుంచి వేసుకోవాలి. లోపల విత్తనాలు ఎక్కువగా ఉంటే కాస్త తీసివేయండి. ఎందుకంటే అవి కొంతమందికి ఆ విత్తనాలు పంట కింద పడుతుంటే ఇష్టం ఉండదు. సో ఈ మిరపకాయలని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకున్న తర్వాత వీటిని కూడా దూరగా వేయించుకొని ఈ పోపు తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆకుకూరలో కలుపుకోవాలి. ఈ ఆకుకూర పులుగురికి మంచి కారం, మంచి టేస్ట్ని ఇలా ఆయిల్లో వేగిన ఈ మిరపకాయలే ఇస్తాయి. కాబట్టి వీటిని కాస్త గరిటెతో అలా ప్రెస్ చేస్తే ఆ కారం ఈ పుల్లకూరలో కలిసి మిక్స్ అయ్యి ఈ కర్రీకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. చూసారా? ఇలా జస్ట్ గరిటెతో ప్రెస్ చేయాలి. అందువల్ల మనం పచ్చిమిరపకాయలని ఎక్కువ వాటర్లో బాయిల్ చేసినప్పుడు ఎక్కువ వేసుకోలేదు. ఈ ఎండుమిరపకాయలని ఎంత మోతాదు కావాలో తీసుకునేటప్పుడు కూడా కారాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువలు చేసుకోవాల్సి ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన చిర్రాకు పుల్లకూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో. సో మీరు కూడా ఇదే విధానంలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.